వర్షంలో ఇంటి మీద కూరగాయల పంట. పక్షుల గ్రామంలో వారం రోజుల నుండి కుండపోత వర్షం పడుతూనే ఉంది. ఊరి బయటున్న కూరగాయల తోటలన్నీ నీళ్లల్లో మునిగిపోయాయి. పక్షులన్నీ ఆహారం కోసం ఇబ్బంది పడుతూ తుని పిచ్చుక ఇంట్లో సమావేశమయ్యాయి. చూసావా చోటు, ఈ వానలు అస్సలు తగ్గేలా లేవు. వారం రోజులుగా దంచి కొడుతోంది. బయటికి వెళ్ళి 4 గింజలు తెచ్చుకుందామన్నా రెక్కలు తడిసిపోతున్నాయి. దానికి తోడు ఇంట్లో కూరగాయలు కూడా పూర్తిగా అయిపోయాయి. పిల్లలకి ఏం వండి పెట్టాలో అర్థం కావడం లేదు. చోటు చిలుక తల పట్టుకొని, అవును తని, నా పరిస్థితి కూడా అంతే ఉంది. నా ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోతున్నాయి. కొత్త సరుకు తెద్దామంటే పట్నం నుండి వచ్చే దారులన్నీ బురదతో నిండిపోయాయి. మా బండుగాడు పొద్దుటి నుండి ఆకలి ఆకలి అని తెగ ఏడుస్తున్నాడు. రోజు పప్పన్నం తిని వాడి నోరు కూడా చచ్చిపోయిందట. నేను నిన్న సాయంత్రం మార్కెట్ వైపు వెళ్ళాను తుని. అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మహిగ్రద్ద తన పెద్ద దుకాణంలో ఉన్న కుళ్ళిపోయిన 4 వంకాయల్ని 100 రూపాయలు చెబుతున్నాడు. అంత రేటు పెట్టి మనం ఎలా కొనగలం? ఈ వర్షాలు మనల్ని రోడ్డును పడేసేలా ఉన్నాయి. బుజ్జి పిచ్చుక, పన్ను చిలుక, చిన్ను కాకి తడిసిపోతూ లోపలికొచ్చారు. వాళ్ళ మొహాలు ఆకలితో మాడిపోయున్నాయి. బుజ్జి పిచ్చుక ఏడుపు మొహం పెట్టి, అమ్మ, నాకు చాలా ఆకలేస్తుందమ్మా. రోజు ఆ చప్పిడి పప్పన్నం నేను తినలేకపోతున్నాను. నాకు వేడి వేడిగా వంకాయ కూర కానీ టమోటా పచ్చడి కానీ చేసి పెట్టవా ప్లీజ్? నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అవునమ్మా, నువ్వు పెద్ద కిరాణా షాప్ నడుపుతావు కానీ ఇంట్లో ఒక్క ఆలుగడ్డ కూడా లేదు. పక్కింటి లూసి ఆంటీ వాళ్ళు నిన్న రాత్రి మంచి వంట చేసుకున్నారట. మన ఇంట్లో మాత్రం రోజు పప్పుచారేనా? నాకు ఈరోజు కరకరలాడే కూర కావాల్సిందే. ఒరే పన్ను, మీ అమ్మలైనా పప్పు వండుతున్నారు. మా అమ్మ చిచ్చుకాకి అసలే పిసినారుది. ఇంట్లో ఉన్న ఉప్పు అన్నం తిని బతకమంటుంది. కూరగాయలు కొంటే డబ్బులు దండగా అంటుంది. మా ఇంట్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉందిరా. ఏం చెయ్యాలి నా చిట్టి తల్లులారా? బయట తోటలన్నీ నీళ్ళల్లో మునిగిపోయాయి. ఒక్క కూరగాయ కూడా దొరకడం లేదు. ఈ వర్షం తగ్గితే కానీ మనకి మంచి తిండి దొరకదు. కాసేపు ఓపిక పట్టండి. తన ఇంట్లో కూర్చున్న చిచ్చుకాకి కొడుకు పడుతున్న ఆకలి బాధను చూసి ఏదైనా చెయ్యాలని గట్టిగా ఆలోచిస్తుంది. సడన్గా ఆమె చూపు తన ఇంటి డాబా మేడ వైపు వెళ్ళింది. చిచ్చుకాకి ఆనందంతో ఎగిరి కంతేస్తూ, దొరికింది దొరికింది, మార్గం దొరికింది. నేల మీద వర్షపు నీళ్లు నిలిచిపోతే పంటలు కుళ్ళిపోతాయి. కానీ నా ఇంటి మేడ పైన నీళ్లు నిలబడవు కదా. పైన ఎండ వస్తుంది, వర్షపు నీళ్లు కూడా సరిగ్గా సరిపోతాయి. నేను నా ఇంటి మేడ పైన కూరగాయల తోట పెంచుతాను. దాని పేరు కార్పొరేట్ రూఫ్ టాప్ ఫార్మింగ్. చిన్నుకాకి ఆశ్చర్యంగా, ఏంటమ్మో, ఇంటి మీద కూరగాయలు నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? మేడపైన మట్టి ఎక్కడి నుండి వస్తుంది? అక్కడ మొక్కలు ఎలా పెరుగుతాయి? వర్షానికి ఆ మట్టి అంతా కొట్టుకుపోదా? చిచ్చుకాకి చిన్ను తల మీద మెల్లగా మొట్టి, ఒరే సన్నాసి, నా తెలివితేటలో నీకు ఇంకా తెలియవురా. మనం మేడ మీద నేరుగా మట్టి పొయ్యము. పాత సిమెంట్ తొట్లు, విరిగిపోయిన ప్లాస్టిక్ బకెట్లు, చెక్క పెట్లు ఉన్నాయి కదా, వాటిలో మట్టి నింపి విత్తనాలు వేస్తాం. వర్షపు నీళ్లు ఎక్కువైతే కిందకి పోవడానికి చిన్న రంధ్రాలు వేస్తాం. అప్పుడు మొక్కలు కుళ్ళిపోవు, చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఓ అమ్మో, నీ తెలివి మామూలైనది కాదు. నిజంగానే మేడ మీద కూరగాయలు పండిస్తే మనకి అస్సలు తిండి కొరత ఉండదు కదా. మార్కెట్కి వెళ్ళి ఆ కుళ్ళిన కూరలకు డబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. పదమ్మా, ఇప్పుడేం పని మొదలు పెడదాం. చిచ్చుకాకి, చిన్ను ఇద్దరూ కలిసి పాత బకెట్లు, గోనె సంచులు తీసుకునొచ్చి కొండగట్టు నుండి సారవంతమైన మట్టి తెచ్చి మేడపైన కుండీలు ఏర్పాటు చేస్తారు. చిచ్చుకాకి టొమాటో, పచ్చిమిర్చి, వంకాయ విత్తనాలను నాటింది. ఒరే చిన్నగా, ఈ కుండీలన్నీ లైన్లో పెట్టరా. వర్షపు నీరు పడేలా ఉండాలి, కానీ గాలికి పడిపోకుండా గోడ పక్కన అమర్చాలి. వీటికి రోజు ఎక్కువ నీరు అవసరం లేదు. వర్షపు జల్లులు తగిలితే చాలు. అలాగేనమ్మా, చూడు మన మేడ ఎంత అందంగా మారిపోయిందో. ఈ విత్తనాలు ఎప్పుడు మొలకెత్తుతాయో అని నాకు చాలా ఆశగా ఉందమ్మా. కొన్ని వారాలు గడిచాయి. వానలు ఇంకా పడుతూనే ఉన్నాయి. ఒకరోజు ఉదయం తుని, చోటు, లూసి మార్కెట్లో మహిగ్రద్ద దుకాణం దగ్గర నిలబడున్నారు. మహిగ్రద్ద చిరాకుగా, ఏం చేయమంటారు తుని గారు? నా దగ్గర కూడా ఏమీ లేవు. పక్క ఊరు నుండి వచ్చే లారీలన్నీ కూడా బురదలో కూరుకుపోయాయి. ఉన్న కొన్ని పచ్చిమిరపకాయలు కూడా తడిసిపోయి కుళ్ళిపోయాయి. ఈ రోజు నేను దుకాణం మూసేస్తున్నాను. అయ్యో మహిగారు, అలా అయితే ఎలా? మా పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. ఏవైనా ఎండు మిరపకాయలున్నా ఇవ్వండి, కారం పచ్చడి చేసుకుని తింటాం. అవును మహిగారు, మా ఇంట్లో కూడా అస్సలేమీ లేవు. ఈ వర్షం మమ్మల్ని చంపేలా ఉంది.
అసలు పచ్చటి ఆకుకూర తిని చాలా రోజులైపోయింది. సరిగ్గా అప్పుడే చిచ్చుకాకి చేతిలో ఒక పెద్ద బుట్ట పట్టుకొని దర్జాగా నడుచుకుంటూ అక్కడికొచ్చింది. ఆ బుట్ట నిండా తాజా కూరగాయలున్నాయి. చిచ్చుకాకి గట్టిగా నవ్వుతూ, ఓహో, ఏంటి అందరూ ఇక్కడ చేరి ఏడుపు మొఖాలు పెట్టారు? మార్కెట్లో కూరలు లేవా? అయ్యయ్యో పాపం, డబ్బులున్నా కూడా తినడానికి తిండి దొరకడం లేదు కదా మీకు. ఏంటి చిచ్చు, ఈ వర్షంలో నువ్వంత పెద్ద బుట్ట పట్టుకొని వచ్చావు? అందులో ఏమున్నాయి? ఎక్కడి నుండి తెచ్చావు? చిచ్చుకాకి బుట్టపై ఉన్న ఆకును తొలగిస్తూ, చూడండి, కళ్ళు తెరిచి చూడండి, ఇవి నా మేడపైన పండిన తాజా టమాటాలు, పచ్చటి పచ్చిమిరపకాయలు, నిగనిగలాడే వంకాయలు, ఇంకా కరకరలాడే తోటకూర కూడా ఉంది. లూసీ పౌరం షాక్తో, అమ్మ బాబోయ్, ఇవి నిజంగా కూరగాయలేనా? అసలు ఊరంతా వరదల్లో మునిగిపోతే నీకిన్ని తాజా కూరలు ఎక్కడి నుండి వచ్చాయి చిచ్చు? నువ్వేమైనా దొంగతనం చేసావా ఏమిటి? చిచ్చుకాకి కోపంగా, వసే లోసే, నోరు జాగ్రత్త, దొంగతనం నేను చెయ్యను. ఇది నా తెలివితేటల పంట. అందరూ వరదలు వచ్చాయని ఏడుస్తుంటే నేను నా ఇంటి మేడపైన కుండీలు పెట్టి కూరగాయలు పండించాను. నా రూఫ్ టాప్ గార్డెన్ సక్సెస్ అయ్యింది. చోటు చిలుక ఆశగా వంకాయలను చూస్తూ, చిచ్చు, నువ్వు చాలా గొప్పదానివి. మా పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. మాకు కొన్ని కూరగాయలు ఇవ్వవా? నువ్వెంత అడిగితే అంత డబ్బు ఇస్తాను. దయచేసి సహాయం చెయ్యి. చిచ్చుకాకి వెటకారంగా, డబ్బులా? చోట, మొన్న నా కొడుకు చిన్ను ఆకలిని అడిగితే నువ్వు నా దగ్గర అప్పు తీర్చలేదని ఉప్పు కూడా ఇవ్వలేదు కదా. ఇప్పుడు నా కూరగాయలు కావాలా? నేను వీటిని అమ్మను. నా కొడుకు కోసం నేను ప్రేమతో పండించుకున్నాను. మీరు వెళ్ళి ఆ కుళ్ళిపోయిన వంకాయలే కొనుక్కోపోండి పో. చిచ్చుకాకి బుట్ట పట్టుకొని గర్వంగా వెళ్ళిపోయింది. చోటు తుని బాధగా ఉండిపోయారు. చూసారా ఎంత తెలివైన పని చేసిందో? మనమంతా వర్షాన్ని తిట్టుకుంటూ కూర్చున్నాం, కానీ తను మాత్రం ఇంటిపైన పంట పండించింది. తను మనకి కూరగాయలు ఇవ్వకపోయినా తాను చేసిన పద్ధతి మాత్రం చాలా బాగుంది. అవును తుని, మన ఇళ్లపైన కూడా చాలా ఖాళీ స్థలం ఉంది కదా, మనం కూడా ఎందుకు ఇలా చేయకూడదు? కానీ మనకి మట్టి విత్తనాలు ఎలా తేవాలో, కుండీలు ఎలా పెట్టాలో సరిగ్గా తెలియదు కదా. చిచ్చు మనకి సహాయం చేస్తుందా? తాను చాలా పిసినారిది, పైగా కోపం ఎక్కువ. తనని అడిగితే మనల్ని ఇంకా ఏడిపిస్తుంది. మనం ప్రేమిస్తే ఎంతటి శత్రువైనా కరిగిపోతాడు లోసి ఆంటీ. మనం అడగాల్సింది కూరగాయలు కాదు, ఆ విద్యను నేర్పించమని అడుగుదాం. మనం చిచ్చు ఆంటీ దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడదాం. అందరూ కలిసి చిచ్చుకాకి ఇంటికి వెళ్లారు. అప్పటికి చిచ్చు చిన్ను వేడివేడి వంకాయ కూరతో భోజనం చేస్తున్నారు. అబ్బో అమ్మో, ఈ కూర రుచి అదిరిపోయింది. అసలు మనం పండించిన కూరగాయలు ఇంత రుచిగా ఉంటాయని నేను ఊహించలేదు. చాలా బాగుందమ్మా. తినరా నా తండ్రి, కడుపు నిండా తిను. పక్క వాళ్ళు ఏడుస్తుంటే మనకి ఈ పంట దొరికింది. తుని, చోటు, లూసీ లోపలికెళ్లారు. వాళ్ళని చూడగానే చిచ్చుకాకి గిన్నె దాచేసింది. ఏంటి మళ్ళీ వచ్చారు? నేను కూరగాయలు ఇవ్వనని చెప్పాను కదా. నా దగ్గర ఒక ముక్క కూడా లేదు, పోండి. తుని పిచ్చుక చేతులు జోడించి, చిచ్చు, మేము నీ కూరగాయలు అడగడానికి రాలేదు. నువ్వు చాలా తెలివైన దానివని ఒప్పుకోడానికని వచ్చాం. నిజంగా ఈ ఊరిలో నీ అంత తెలివైన పక్షి ఎవ్వరూ లేరు. మా పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు చిచ్చు. నువ్వు మాకు కూరలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆ మేడ మీద పంట ఎలా పండించాలో ఆ టెక్నిక్ మాకు నేర్పించవా? ప్లీజ్ చిచ్చు, నీకు దండం పెడతాం. అవును చిచ్చు, మేము చాలా తప్పు చేశాం. నీ కొడుకు చిన్నుని నేను సరిగ్గా చూసుకోలేదు. నన్ను క్షమించు. మా పిల్లల ప్రాణాలు కాపాడడానికి నీ విద్యను మాకు నేర్పించు. వాళ్ళ దీనమైన మాటలు విని చిచ్చుకాకి మనసు కరిగిపోయింది. ఎంత పిసినారిదైనా తోటి తల్లుల బాధ చూసి ఆమె చలించిపోయింది. చిచ్చుకాకి నవ్వుతూ, సరే సరే, అంతలా ఏడవకండి. తల్లుల బాధ నాకు తెలియందా ఏమిటి? నాకు కొడుకున్నాడు. మీ పిల్లలు ఆకలితో ఉంటే నేను మాత్రం ఎలా ప్రశాంతంగా తినగలను? రండి, నేను మీకు మేడ మీద పంట ఎలా పండించాలో పూర్తిగా నేర్పిస్తాను. ఏయ్, అమ్మ ఒప్పుకుంది. బన్ను బుజ్జికి కూడా రేపటి నుండి మంచి తిండి దొరుకుతుంది. చిచ్చుకాకి అందరినీ తన మేడ మీదకి తీసుకెళ్లి ప్రాక్టికల్గా చూపించింది. చూడండి తుని, మొదట మనం పాత ప్లాస్టిక్ బకెట్లో లేదా గోని సంచులు తీసుకోవాలి. వాటికి కింద కొన్ని రంధ్రాలు చేయాలి. దీనివల్ల ఎక్కువైన వర్షపు నీరు బయటికి పోతుంది. ఆ తర్వాత కొండగట్టు నుండి తెచ్చిన ఎర్ర మట్టిలో కొద్దిగా ఎండిన ఆకులు, పశువుల ఎరువు కలపాలి. విత్తనాలు నాటాక ఎక్కువ వర్షం పడితే మొక్కలు పాడవకుండా పైన ఒక చిన్న ప్లాస్టిక్ షీటు పందిరిలాగా వేయాలి. అప్పుడు మొక్కలకి సరిపడా నీరు మాత్రమే అందుతుంది. వా చిచ్చు, ఎంత సులభంగా చెప్పావో. మా ఇంట్లో చాలా పాత డబ్బాలున్నాయి. నేను ఈరోజు వాటిని సిద్ధం చేసుకుంటాను. నా దగ్గర కిరాణా షాపులో చాలా ఖాళీ గోని సంచులున్నాయి. వాటిని మనమంతా వాడుకోవచ్చు.
నా దగ్గర ఉన్న కొన్ని కూరగాయల విత్తనాలు కూడా మీకు ఇస్తాను. చాలా థ్యాంక్స్ చిచ్చు, నువ్వు మాకు ఈరోజు చాలా పెద్ద సహాయం చేశావు. ఈ వర్షంలో మనకి ఇదే పెద్ద దిక్కు. అలా చిచ్చుకాకి సహాయంతో ఊరి పక్షులన్నీ తమ తమ ఇళ్ల మేడలపైన కూరగాయల తోటలు వేయడం మొదలుపెట్టాయి. పిల్లలు కూడా ఉత్సాహంగా మట్టి మోస్తూ సహాయం చేశారు. కొన్ని వారాల తర్వాత ఊరిలో వానలు ఇంకా పడుతూనే ఉన్నాయి. కానీ పక్షుల మొహాల్లో ఎలాంటి ఆందోళన లేదు. ఎందుకంటే అందరి ఇళ్ల మేడలపైన పచ్చటి తోటలు పెరిగాయి. టొమాటోలు, వంకాయలు, తోటకూర గుత్తులు గుత్తులుగా కాశాయి. ఒకరోజు సాయంత్రం అందరూ కలిసి చిచ్చుకాకి ఇంటి మేడపైన ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఎవరి మేడ మీద పండిన కూరగాయలతో వాళ్ళు వంటలు చేసుకుని తెచ్చారు. బుజ్జిపిచ్చుక వేడివేడి వంకాయ బజ్జీ తింటూ, వావ్ చిచ్చు అత్త, నువ్వు కనిపెట్టిన ఈ ఐడియా వల్ల మాకు రోజు రకరకాల వంటలు దొరుకుతున్నాయి. ఈ బజ్జీలు ఎంత రుచిగా ఉన్నాయో చూడు. బన్ను చిలుక టమాటా పచ్చడి అన్నం తింటూ, అవును చిచ్చు అత్త, మా అమ్మ రోజు మేడ మీద నుండి తాజా కూరలు తెచ్చి వండుతోంది. మార్కెట్కి వెళ్ళాల్సిన పనే లేదు. నువ్వు నిజంగా సూపర్ అత్త. నా కడుపులో ఎలుకలు ఇప్పుడు హాయిగా నిద్రపోతున్నాయి. మా అమ్మ అంటే మరి మామూలుగా ఉండదురా. ఊరంతా వరదల్లో ఉంటే మా అమ్మ మేడ మీద స్వర్గం సృష్టించింది. నిజమే చిన్ను, చిచ్చు చేసిన ఈ పని వల్ల ఈ రోజు మన గ్రామంలో పక్షులకు కూరగాయల కష్టాలు పూర్తిగా తొలగిపోయాయి. ఈ వర్షాలు మనల్ని ఏమీ చేయలేకపోయాయి. మనమంతా స్వయం సమృద్ధి సాధించాము. అవును మహి గారు, నేను కూడా నా ఇంటి పైన చిన్న నీటి తొట్టి పెట్టి అందులో కొత్తిమీర, పుదీనా పండించాను. చాలా అద్భుతంగా వచ్చాయి. చిచ్చుకి మనమంతా రుణపడి ఉంటాము. తుని పిచ్చుక చిచ్చు చేతులు పట్టుకుని, చాలా థ్యాంక్స్ చిచ్చు, నువ్వు ఆ రోజు మాకు నేర్పించకపోతే ఈ రోజు మా పిల్లలంతా ఆకలితో అలమటించేవారు. ఈ విజయం నీది. చిచ్చుకాకి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ, పర్లేదులే తుని, మనమందరం ఒకే ఊర్లో ఉంటున్నాం. కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే మన జీవితాలకి అర్థమేముంది? ఈ రూఫ్ టాప్ గార్డెనింగ్ మనందరినీ ఒకటి చేసింది. మన పిల్లల కడుపు నిండితే అంతకంటే నాకు ఇంకేం కావాలి? అవును చిచ్చు, ఇకపై వర్షం వచ్చినా వరదలొచ్చినా మనకి ఎలాంటి భయమూ లేదు. మన మేడలపైనే మనకు కావాల్సిన ఆహారం ఉంది. నిజమే, ఈ రోజు నుండి మన ఊరి పేరు పచ్చటి మేడల గ్రామం అని పెట్టుకుందాం. అందరూ కలిసి గట్టిగా చప్పట్లు కొట్టండి. మేడపైన ఉన్న పక్షులన్నీ గట్టిగా చప్పట్లు కొడుతూ నవ్వుకుంటూ ఆనందంగా విందును ఆస్వాదించాయి. వర్షపు చెల్లుల మధ్య ఆ పచ్చటి మేడలపైన పక్షుల కుటుంబాలన్నీ ఎంతో సంతోషంగా ఐక్యమత్యతో తమ జీవితాన్ని గడుపుతున్నాయి. ఈ కథలోని నీతి ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు భయపడకుండా తెలివితో కొత్త ఆలోచనలు చేస్తే ఎలాంటి ఆపదనైనా అధిగమించొచ్చు. మనకు తెలిసిన మంచి విషయాన్ని ఇతరులతో పంచుకుంటే అది అందరికీ మేలు చేయడమే కాకుండా మనకు గొప్ప ఆనందాన్నిస్తుంది. ఆకాశమంతా నల్లటి మబ్బులతో నిండిపోయింది. ఎండాకాలం ముగిసి వర్షాకాలం మొదలవుతున్న సమయం అది. చల్లటి ఈదురుగాలులు వేగంగా వీస్తున్నాయి. పక్షుల గ్రామంలో అందరూ తమ ఇళ్లను సర్దుకుంటూ వర్షానికి సిద్ధమవుతున్నారు. ఊరి చివర ఒక చిన్న తాటాకుల గుడిసెలో తుని పిచ్చుక తన ముద్దుల కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి జీవిస్తోంది. ఆ గుడిసె చాలా పాతది, బలహీనమైనది. కొద్దిగా గాలొచ్చినా ఆ గుడిసె ఊగిపోతూ ఉంటుంది. తుని పిచ్చుక గుడిసె లోపల కూర్చొని బయట వాతావరణాన్ని చూస్తూ చాలా ఆందోళన చెందుతుంది. బుజ్జి పిచ్చుక భయంగా తుని చేతిని పట్టుకొని, అమ్మా చూడు, బయటెంత పట్టిగా గాలొస్తుందో. ఆకాశం అంతా నల్లగా అయిపోయింది. ఉరుములు కూడా చాలా భయంకరంగా వేస్తున్నాయి. అమ్మ, మన తాటాకుల ఇల్లు గట్టిగా ఊగిపోతుంది. నాకు చాలా భయంగా ఉందమ్మా. తుని పిచ్చుక బుజ్జిని దగ్గరకు తీసుకుని నిమురుతూ, భయపడకు బుజ్జి తల్లి, ధైర్యంగా ఉండు. వానదేవుడు మనల్ని కాపాడుతాడు. నేను ఈ రోజే మన ఇంటి కప్పు మీద మరికొన్ని తాటాకులు వేశాను కదా, వర్షం వచ్చినా నీళ్లు లోపలికి రావులే. నువ్వు నా పక్కనే కూర్చో. కాని వాతావరణం తుని అనుకున్నట్టుగా లేదు. ఒక్కసారిగా ఆకాశం బద్దలైనట్టు పెద్ద చప్పుడుతో ఉరుము ఉరిమింది. మెరుపులు మెరిశాయి. భయంకరమైన ఈదురుగాలికి తోడు పెద్ద పెద్ద వర్షపు చినుకులు పడడం మొదలయ్యాయి. వాన తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే క్షణాల వ్యవధిలోనే తుని పిచ్చుక ఇంటి తాటి ఆకులు ఒక్కొక్కటిగా గాలికి ఎగిరిపోవడం ప్రారంభిస్తాయి. బుజ్జి పిచ్చుక గట్టిగా ఏడుస్తూ, అమ్మా, మన ఇంటి పైకప్పు ఎగిరిపోతుందమ్మా. నీళ్లు నేరుగా మన మీద పడుతున్నాయి. నాకు చాలా చలేస్తుంది. మన ఇల్లు కూలిపోయేలా ఉందమ్మా. మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? తుని పిచ్చుక కంగారుగా చుట్టూ చూస్తూ, అయ్యో దేవుడా, నా ఇల్లు మొత్తం కూలిపోతుంది. బుజ్జి,
త్వరగా బయటికి రా. ఇక్కడుంటే మన మీద కర్రలు పడతాయి. త్వరగా రా తల్లి. తుని పిచ్చుక తన కూతురు బుజ్జిని రెక్కల కింద దాచుకుని కూలిపోతున్న ఆ ఇల్లు వదిలి బయటకొచ్చింది. బయట భారీ వర్షం కురుస్తోంది. చలిగాలికి ఇద్దరూ వణికిపోతున్నారు. తునికి ఏం చేయాలో తోచలేదు. తన స్నేహితురాలు పక్కింటి చిచ్చుకాకి దగ్గరికి వెళ్లి సహాయం అడగాలని నిశ్చయించుకుంది. చిచ్చుకాకి ఇల్లు ఇటుకలతో కట్టిన గట్టిల్లు. తుని పుచ్చి ఇద్దరూ తడుస్తూ చిచ్చుకాకి ఇంటి తలుపు దగ్గరికి వెళ్లి గట్టిగా కొట్టారు. ఆ సమయంలో చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకితో కలిసి ఇంట్లో వేడి వేడి గింజలు తింటూ ఉంటుంది. తుని పిచ్చుక నడుము వణుకుతూ తలుపు కొడుతూ, చిచ్చు, ఓ చిచ్చు, తలుపు తీయవే, బయట చాలా పెద్ద వర్షం పడుతుంది. నా ఇల్లు మొత్తం గాలికి కొట్టుకుపోయింది. నా కూతురు పుచ్చి చలికి వణుకుతోంది. దయచేసి ఈ రాత్రికి మాకు కొంచెం ఆశ్రయం ఇవ్వవా చిచ్చు. చిచ్చుకాకి తలుపు కొద్దిగా తీసి చిరాకుగా చూస్తూ, ఏంటితోనే ఈ అర్ధరాత్రి వేళ వర్షంలో వచ్చి తలుపులు కొడుతున్నావు? నా ఇల్లు చాలా చిన్నది. ఇప్పటికే నేను నా కొడుకు చిన్ను ఇరుగ్గా కూర్చున్నాం. పైగా మీరు మొత్తం తడిసిపోయారు. మిమ్మల్ని లోపలికి రానిస్తే నా ఇల్లంతా బురదవుతుంది. నా గది కూడా తడిసిపోతుంది. నేను మిమ్మల్ని రానివ్వను. చిచ్చుకాకి జాలిగా చూస్తూ, అమ్మో, బుజ్జి పిచ్చుక పాపం చాలా ఏడుస్తుందమ్మా. చాలా చలిగా ఉన్నట్టుంది. మన ఇంట్లో కొంచెం స్థలం ఉంది కదా, వాళ్ళని రానివ్వమ్మా. చిచ్చుకాకి చిన్ను తల మీద మెల్లిగా కొడుతూ, నోరు మూసుకోరా చిన్నగా, నీకేం తెలీదు. వాళ్ళకి ఒకసారి చోటిస్తే రోజు మన ఇంట్లోనే ఉంటారు. తుని, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. నా ఇంట్లో అస్సలు స్థలం లేదు. వేరే ఎవరినైనా అడుగుపో. చిచ్చుకాకి ఏమాత్రం జాలి లేకుండా తలుపు గట్టిగా వేసేస్తుంది. తుని పిచ్చుక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయినా ధైర్యం తెచ్చుకుని పక్కనే ఉన్న చోటు చిలుక ఇంటికి వెళ్ళింది. చోటు చిలుక ఇల్లు కూడా చాలా బలంగా ఉంటుంది. చోటు తన కొడుకు బన్ను చిలుకతో కలిసి ఇంట్లో ప్రశాంతంగా ఉంది. తుని వెళ్లి చోటు ఇంటి తలుపు కొట్టింది. తుని పిచ్చుక వణుకుతున్న గొంతుతో, చోటు, నా గుడిసె వర్షానికి కొట్టుకుపోయింది. నా బిడ్డ పుచ్చి ఆకలితో చలితో ఏడుస్తుంది. ఈ ఒక్క రాత్రి మాకు మీ ఇంట్లో ఒక మూలన కూర్చోడానికి చోటివ్వవా? చోటు చిలుక కిటికీలో నుండి చూస్తూ, అయ్యో తుని, చాలా జాలిగా ఉంది నీ పరిస్థితి చూస్తుంటే. కానీ నా ఇంట్లో నా కిరాణా షాప్ కి సంబంధించిన సరుకులన్నీ దాచిపెట్టాను. ఇల్లంతా బస్తాలతో నిండిపోయింది. మీ ఇద్దరికి కూర్చోడానికి కూడా ఇక్కడ అస్సలు ఖాళీ లేదు తుని. నువ్వు మహీకృత ఇంటికి గాని లూసి పౌరం ఇంటికి గాని వెళ్ళి అడుగు. వాళ్ళ ఇల్లు పెద్దవి కదా. బన్ను చిలుక బయటికి చూస్తూ, అవును బుజ్జే, మా ఇంట్లో చాలా సామాన్లున్నాయి. ఈ రోజుకి మీరు వేరే చోట చూసుకోండి. తుని పిచ్చుక నిరాశగా, సరే చోటు, కష్టంలో ఉన్నప్పుడు ఎవరిని అడిగినా ఇంతే సమాధానం వస్తుంది. నేను వెళ్తాను. తుని పిచ్చుక తన కూతురు బుజ్జిని తీసుకుని అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వర్షం ఇంకా పెరుగుతూనే ఉంది. ఊరి పక్షులందరూ తమకు సహాయం చెయ్యరని తునికి అర్థమైంది. అప్పుడు తునికొక ఆలోచన వచ్చింది. ఊరి బయటున్న కొండపైన ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహ చాలా పాతది, చీకటిగా ఉంటుంది. కానీ వర్షపు నుండి తప్పించుకోవడానికి అంతకంటే వేరే దారి లేదు. తుని పిచ్చుక బుజ్జిని ఎత్తుకుని, బుజ్జి తల్లి, నువ్వేడవకు. మన ఊరి పక్షులు మనకి సహాయం చేయలేదు. కానీ మనకి ఆ కొండపైన ఉన్న పెద్ద గుహ ఉంది కదా, అక్కడికి వెళ్దాం. ఆ గుహ చాలా పెద్దది. అందులోకి వర్షం రాదు. మనం అక్కడ హాయిగా ఉండొచ్చు. బుజ్జి పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, కానీ అమ్మ, ఆ గుహ చాలా చీకటిగా ఉంటుంది కదా, అక్కడ దయ్యాలుంటాయని చిన్నకాడు చెప్పాడమ్మా. నాకు చాలా భయంగా ఉంది. తుని పిచ్చుక నవ్వుతూ ధైర్యం చెబుతూ, అలాంటిది ఏమీ లేదు పుచ్చి, దయ్యాలనేవే ఉండవు. ఆ గుహే ఈ వర్షంలో మనల్ని కాపాడే నిజమైన ఇల్లు. పద, త్వరగా వెళ్దాం. తుని పిచ్చుక చాలా కష్టపడి కొండెక్కి ఆ పెద్ద గుహ లోపలికి చేరుకుంది. గుహ లోపల చాలా ప్రశాంతంగా ఉంది. బయట పడుతున్న వర్షపు నీరు ఒక్క చుక్క కూడా లోపలికి రావడం లేదు. గుహ చాలా విశాలంగా, చల్లటి గాలి తగలకుండా ఎంతో వెచ్చగా ఉంది. తుని పుచ్చిని కిందకి దించి గుహ లోపల చుట్టూ చూసింది. చూసావా పుచ్చి, ఈ గుహ ఎంత అద్భుతంగా ఉందో. బయట ఎంత పెద్ద వర్షం పడుతున్నా లోపల ఒక్క చుక్క నీరు కూడా లేదు. మన తాటాకుల ఇల్లు కంటే ఇది చాలా రెట్లు సురక్షితమైంది. బుజ్జి పిచ్చుక సంతోషంగా చుట్టూ తిరుగుతూ, అవునమ్మా, ఇక్కడ చాలా బాగుంది. అసలు చలి కూడా వేయడం లేదు. కానీ అమ్మ, ఇక్కడ చాలా చీకటిగా ఉంది. మనకేమీ కనిపించడం లేదు. నువ్వు ఇక్కడే కూర్చో బుజ్జి. ఈ గుహలో ఎవరో పాతకాలంలో తెచ్చిపెట్టిన ఎండు పుల్లలు, ఆకులు ఉన్నాయి. నేను వాటిని ఒక చోట చేర్చి నిప్పు రాచేస్తాను. అప్పుడు మనకి వెలుతురు వస్తుంది, వేడి కూడా వస్తుంది. తుని పిచ్చుక గుహమూలలో ఉన్న ఎండు పుల్లలను
ఎండుగడ్డిని ఒక చోట చేర్చింది. తన దగ్గరున్న పొడిరాళ్లను ఒకదానికొకటి గట్టిగా కొట్టి నిప్పురవ్వలను పుట్టించింది. కొద్దిసేపట్లోనే గుహ మధ్యలో చక్కటి మంట రాజుకుంది. గుహ అంతా వెలుతురులో నిండిపోయింది. ఆ మంట వేడికి తుని పుచ్చీలు తడిసిన ఈకలు త్వరగా ఆరిపోయాయి. వాళ్ళకి చాలా హాయిగా అనిపించింది. బుజ్జి పిచ్చుక మంట దగ్గర కూర్చొని చేతులు కాచుకుంటూ, అబ్బా ఎంత బాగుందో అమ్మ, ఈ వేడి తగులుతుంటే నా చలంతా పోయింది. నాకు చాలా ఆకలిగా కూడా ఉందమ్మా. మన ఇంట్లో ఉన్న గింజలన్నీ వర్షానికి కొట్టుకుపోయాయి కదా, ఇప్పుడు మనం ఏం తినాలి? తుని పిచ్చుక నవ్వుతూ తన సంచిలో నుండి కొన్ని గింజల్ని తీస్తూ, నేను చాలా తెలివైన దాన్ని పుచ్చి. వర్షం పడడానికి ముందే నేను కొన్ని మంచి ఎండిన మొక్కజొన్న గింజలు, కొన్ని వేరుశనగ పప్పులు నా చిన్న సంచిలో దాచుంచాను. ఇదిగో చూడు, వీటిని ఈ నిప్పుల మీద కాల్చి తిందాం, భలే రుచిగా ఉంటాయి. తుని పిచ్చుక ఆ మొక్కజొన్న గింజలను వేరుశనగ గింజలను నిప్పుల మీద వేసి దోరగా వేయించింది. గుహంతా కమ్మటి వాసనతో నిండిపోయింది. ఇద్దరు కలిసి ఆ వేడి గింజలను ఎంతో ఆనందంగా తిన్నారు. బుజ్జి పిచ్చుక గింజల్ని తింటూ, వావ్ అమ్మా, ఈ గింజలెంత రుచిగా ఉన్నాయో తెలుసా? బయట వర్షం శబ్దం వింటూ ఈ వెచ్చని గుహలో కూర్చొని వేడి గింజలు తింటుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇది మన గుహ ఇల్లు, మన పాటిల్లు కంటే ఇదే నాకు చాలా నచ్చింది. అవును పుచ్చి, ప్రకృతి మనకు ఎప్పుడూ ఒక దారి చూపిస్తుంది. మన ఇల్లు పోయినా దేవుడు మనకు ఇంత పెద్ద గుహనిచ్చాడు. ఇక నుండి ఇదే మన ఇల్లు, దీనిని మనం ఇంకా అందంగా మార్చుకుందాం. ఇక మరుసటి రోజు వర్షం కొద్దిగా తగ్గింది, కానీ ఆకాశం ఇంకా మబ్బులతోనే ఉంది. తుని పుజ్జి ఇద్దరూ నిద్రలేచారు. గుహను ఇలా మార్చుకోవడానికి ఇద్దరూ కలిసి పనిచేయడం ప్రారంభించారు. గుహలో ఉన్న అనవసరమైన రాళ్లను పక్కకి జరిపారు. నేలను శుభ్రం చేశారు. అడవిలోకి వెళ్లి కొన్ని మెత్తటి ఎండుగడ్డిని, రంగురంగుల పూలను తీసుకొనొచ్చారు. గుహ ఒక మూలలో మెత్తటి గడ్డితో ఒక చక్కటి పరుపు లాంటి పడకను తయారు చేశారు. గుహ గోడల మీద బుజ్జి పిచ్చుక రంగురంగుల ఆకులతో అలంకరించింది. గుహ చూడ్డానికి ఒక చిన్న ప్యాలెస్ లాగా మారిపోయింది. అమ్మా చూడు, మన గుహ ఇల్లంతా ఎంత అందంగా మారిపోయిందో. ఎవరైనా చూస్తే ఇదొక పిచ్చుక ఇల్లంటే నమ్మరు కదా. ఇక్కడ మనకి ఎలాంటి గాలి వాన భయం లేదు. అవును పుచ్చి, చాలా అందంగా ఉంది. మనం గుహ ముందు భాగంలో నీరు నిల్వ ఉండకుండా చిన్న కాలువ కూడా తవ్వాము. కాబట్టి వర్షపు నీరు అస్సలు లోపలికి రాదు. మనం చాలా సురక్షితంగా ఉన్నాం. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఆ గ్రామంలో వర్షాలు ఇంకా పెరిగిపోయాయి. కుండపోత వర్షాల వల్ల ఊరిలో ఉన్న చెరువులు ఉప్పొంగాయి. వరద నీరు ఊరిలోకి రావడం ప్రారంభమైంది. బలమైన గాలివానల వల్ల ఊరిలో ఉన్న ఇల్లు చాలా వరకు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఇటుకలతో కట్టిన చిచ్చుకాకి ఇల్లు. పక్కనే ఉన్న పెద్ద మర్రి చెట్టు విరిగి పడడంతో సగానికి పైగా కూలిపోయింది. వరద నీరు ఇంట్లోకి వచ్చేయడంతో చిచ్చుకాకి చిన్నుకాకి ఇల్లు వదిలి బయటికి రావాల్సి వచ్చింది. అలాగే చోటు చిలుక ఇల్లు కూడా వరద నీటిలో మునిగిపోయింది. ఆమె కిరాణా సరుకులన్నీ కూడా తడిసిపోయి నష్టం వాటిల్లింది. చోటు చిలుక చిచ్చుకాకి వాళ్ళ పిల్లలు బన్ను చిన్ను అందరూ వర్షంలో తడుస్తూ వణుకుతూ ఆశ్రయం కోసం ఊరంతా తిరుగుతున్నారు. కానీ ఎవరి ఇల్లు కూడా సురక్షితంగా లేవు. లూసిపౌడం ఇల్లు, మహీకృత ఇల్లు కూడా వరద నీటి వల్ల దెబ్బతిన్నాయి. అప్పుడు చిచ్చుకాకి తుని పిచ్చుక గుర్తుకొచ్చింది. చిచ్చుకాకి వణుకుతూ బాధగా, అయ్యా చోట, మన ఇళ్ళన్నీ వరదలో మునిగిపోయాయి. చలిగాలికి మన పిల్లలు చచ్చిపోయేలా ఉన్నారు. ఆ రోజు తుని పిచ్చుక మనల్ని ఆశ్రయం అడిగితే మనం చాలా దారుణంగా తరిమేశాము. ఇప్పుడు చూడు, మనకే ఇల్లు లేకుండా పోయింది. తుని పిచ్చుక ఎక్కడుందో నీకు తెలుసా? చోటు చిలుక ఏడుస్తూ, అవును చిచ్చు, మనం చాలా పెద్ద తప్పు చేశాం. కష్టంలో ఉన్న తునిని ఆదరించలేదు. తుని తన కూతుర్ని తీసుకుని కొండపైన ఉన్న గుహ వైపు వెళ్ళడం నేను చూశాను. ఆ గుహ చాలా ఎత్తులో ఉంది కదా, అక్కడ వరద నీరు రాదు. మనం కూడా అక్కడికే వెళ్ళి తునిని క్షమాపణ అడిగి ఆశ్రయం పొందుదాం. అవునమ్మా, బుజ్జి పిచ్చుక చాలా మంచిది. వాళ్ళు మనల్ని ఖచ్చితంగా రాణిస్తారు. త్వరగా వెళ్దాం, నాకు చాలా చలిగా ఉంది. అలా చిచ్చుకాకి చోటు చిలుక వాళ్ళ పిల్లలతో కలిసి కొండ ఎక్కడం ప్రారంభించారు. వర్షం చాలా గట్టిగా పడుతుంది. గాలి కూడా విపరీతంగా వీస్తుంది. వాళ్ళు ఎంతో కష్టపడి కొండపైనున్న గుహ దగ్గరికి చేరుకున్నారు. గుహ లోపల నుండి వెచ్చని నిప్పు వెలుతురు బయటికి కనిపిస్తుంది. గుమగుమలాడి మొక్కజొన్నల వాసన కూడా వస్తుంది. అది చూసి వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళు మెల్లిగా గుహ లోపలికి అడుగు పెట్టారు. లోపల తుని పిచ్చుక పుచ్చి పిచ్చుక మంట చుట్టూ కూర్చొని హాయిగా మాట్లాడుకుంటూ వేడి గింజలు తింటున్నారు. గుహ లోపల ఉన్న అందం, వెచ్చదనం చూసి
చిచ్చుకాకి చోటు చిలుకలు నోరెళ్ళబెట్టాయి. బన్ను చిలుక ఆశ్చర్యంగా, అమ్మా చూడు ఈ గుహ ఎంత అందంగా ఉందో. అసలు వర్షం కూడా పడటం లేదు. ఎంత వెచ్చగా ఉందో ఇక్కడ. తుని పిచ్చుక గుహ ద్వారం దగ్గర నిలబడి వాళ్ళని చూసింది. వాళ్ళు తడిసిపోయి ముద్దైపోయి చలికి తీవ్రంగా వణుకుతూ ఉండడం గమనించింది. బుజ్జి పిచ్చుక కూడా వాళ్ళని చూసి లేచి నిలబడింది. చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లతో చేతులు జోడించి, తోనే నన్ను క్షమించుతోనే. ఆ రోజు నువ్వు నీ కూతురుతో కలిసి చలికి వణుకుతూ నా ఇంటికొస్తే నేను జాలి లేకుండా నిన్ను తరిమేశాను. నా ఇల్లంతా బురద అవుతుందని స్వార్థంతో ఆలోచించాను. కానీ ఈ రోజు ప్రకృతి నన్ను శిక్షించింది. నా ఇల్లు కూలిపోయింది. తినడానికి తిండి కూడా లేదు. నా కొడుకు చిన్ను చలికి పడిపోతున్నాడు తోనే. దయచేసి మాకు ఈ గుహలో కొంచెం చోటు ఇవ్వవా? చోటు చిలుక ఏడుస్తూ, అవును తని, నేను కూడా నా స్వార్థంతో నా సరుకులు పాడవుతాయని నీకు అబద్ధం చెప్పి పంపించేశాను. ఈ రోజు నా సరుకులన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయి. మాకు ఉండడానికి నీడ లేదు. నువ్వు చాలా మంచిదానివి తుని. మమ్మల్ని క్షమించి ఈ రాత్రికి ఇక్కడ ఉండనివ్వు. బుజ్జి పిచ్చుక తన తల్లి వైపు చూసింది. ఆ రోజు వాళ్ళు చేసిన అవమానం బుజ్జికి ఇంకా గుర్తుంది. కాని వాళ్ళ పిల్లలైన చిన్ను పన్నులు చలికి వణుకుతూ ఉండడం చూసి బుజ్జి మనసు కరిగింది. అమ్మా చిన్ని కాదు పన్ను కాదు, చాలా వణుకుతున్నారమ్మా. వాళ్ళకేమైనా అయితే తట్టుకోలేరు. మనం వాళ్ళని ఇక్కడే ఉండనిద్దామమ్మా. తుని పిచ్చుక చిరునవ్వుతో ముందుకొచ్చి, చిచ్చు చోటు, మీరు నన్ను అడగాల్సిన అవసరమే లేదు. కష్టంలో ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే మనం పక్షులం అనిపించుకోము. ఆ రోజు మీరు చేసిన తప్పు మీకు తెలిసొచ్చింది, అదే చాలు. ఈ గుహ నా సొంత ఆస్తి కాదు, ప్రకృతి మనకిచ్చిన ఇల్లు. ఇక్కడ అందరికీ చోటుంది. త్వరగా లోపలికి రండి. ఈ మంట దగ్గర కూర్చోండి. తుని పిచ్చుక చాలా ప్రేమతో వాళ్ళని లోపలికి ఆహ్వానించింది. చిచ్చుకాకి చోటు చిలుకలు తుని యొక్క గొప్ప మనసు చూసి ఎంతో చలించిపోయారు. వాళ్ళు వెంటనే మంట చుట్టూ కూర్చున్నారు. చలి కాచుకోవడంతో వాళ్ళకి ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది. బుజ్జి, మన దగ్గరున్న మిగతా మొక్కజొన్న గింజలు, వేరుశనగలు తీసుకునిరా తల్లి. పాపం పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు, వాళ్ళకి తినిపించు. బుజ్జి పిచ్చుక వెంటనే గింజలు తీసుకొనొచ్చి చిన్నుకి పన్నుకి ఇచ్చింది. వాళ్ళు ఎంతో ఆకలితో ఆ వేడి గింజలను తిన్నారు. థ్యాంక్ యూ బుజ్జి, ఈ గింజలు చాలా రుచిగా ఉన్నాయి. మీ గుహ ఇల్లు భలే ఉంది తెలుసా. నాకు అసలు ఇక్కడి నుండి వెళ్ళాలనిపించడం లేదు. అవును బుజ్జి, బయట ఎంత పెద్ద వర్షం పడుతున్నా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. తుని పిన్ని చాలా గ్రేట్. చిచ్చుకాకి తుని చేతులు పట్టుకొని, తుని, నేను నీకెంత ద్రోహం చేసినా నువ్వు నాకెంత సహాయం చేశావు. నిజమైన ఇల్లంటే ఇటుకలతో సిమెంట్తో కట్టేది కాదు తుని. నీలాంటి మంచి మనసున్న చోటే నిజమైన ఇల్లు ఉంటుంది. నా గర్వం ఈ రోజుతో పూర్తిగా నశించింది. నన్ను క్షమించు స్నేహితురారా. అవును తుని, డబ్బు ఆస్తులు శాశ్వతం కాదని ఈ రోజు మాకు అర్థమైంది. కష్టకాలంలో మనల్ని ఆదుకునేది తోటి పక్షుల ప్రేమే అని తెలుసుకున్నాం. ఇక నుండి మేము ఎప్పుడూ ఎవరిని తక్కువ చేసి చూడము. నీతో పాటే ఉంటాము. బాధపడకండి స్నేహితులారా, జరిగింది ఇది జరిగిపోయింది. ఈ వర్షాలు తగ్గే వరకు మీరందరూ నాతో పాటే ఈ గుహలోనే ఉండండి. మనమందరం కలిసి హాయిగా ఇక్కడే వండుకొని తిందాం. మన పిల్లలు కూడా కలిసి ఆడుకుంటారు. ఆ రాత్రి గుహ లోపల ఎంతో ఆనందంగా గడిచింది. బయట ఎంత పెద్దగా వర్షం పడుతున్నా గుహ లోపల మాత్రం స్నేహం, ప్రేమ అనే వెచ్చని మంటలు వెలుగుతూనే ఉన్నాయి. చిచ్చుకాకి చోటు చిలుకలు తమ తప్పును తెలుసుకుని మంచి పక్షులుగా మారారు. తుని పిచ్చుక చూపిన క్షమాగుణం, జాలి అందరికీ ఒక గొప్ప పాఠంగా మిగిలింది. ఇక మరుసటి రోజు నుండి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ వాళ్ళ గుహలోనే కలిసి జీవించడం ప్రారంభించారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అడవిలో దొరికే వస్తువులతో గుహను మరింత అందంగా మార్చుకున్నారు. ఆ కొండపైన ఉన్న తుని గుహ ఇల్లు ఆ గ్రామంలోనే అత్యంత సురక్షితమైన మరియు ఆనందకరమైన ఇల్లుగా పేరు తెచ్చుకుంది. పక్షులన్నీ కలిసికట్టుగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా సులభంగా ఎదుర్కోవచ్చని వాళ్ళందరికీ నిరూపించారు. ఆ గుహ ఇల్లే వాళ్ళ పాలిట ఒక అందమైన స్వర్గంగా మారిపోయింది.